ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే ఏ వీడియో మిస్ కారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఏపీఎట్ రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత చాలా మంది అభ్యర్థులు తమకు ఫైనల్ కీలో వచ్చిన మార్కులకు ఫలితాల్లో వచ్చిన మార్కులకు పొంతన లేదని, సో తమకు ఫైనల్ కీలో అధికంగా మార్కులు వచ్చినప్పటికీ టెట్ ఫలితాలు తక్కువ మార్కులు ఇచ్చారని చెప్పి చాలా మంది వాపోయారు. సో అందుకోసమే మనకు ఈ యొక్క ఏపీఎట్ తాలూకు రెస్పాన్స్ షీట్ కోసం 200 రూపీస్ అని పే చేయడం జరిగింది. సో దగ్గరగా మనకు ఈ రోజుకి 30,000కు పైగా మనకు ఈ యొక్క రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సో కొంతమంది అభ్యర్థులు ఈ యొక్క రెస్పాన్స్ షీట్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తమకు వచ్చిన మార్క్స్కి ఇంకా మనకు యాడింగ్స్ అనేది చేయలేదని, అంతేకాకుండా తప్పు సమాధానాలకి స్కోర్ అనేది కూడా ఇవ్వలేదని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. సో మన సబ్స్క్రైబర్లు ఒకరు తన యొక్క ఏపీఎట్ తాలూకు రెస్పాన్స్ షీట్ని నాకు ఇవ్వడం జరిగింది, కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు. సో తనకు వచ్చిన ప్రాబ్లం అనేది మనకు చెప్పడం జరిగింది అనమాట. తనకి ఎక్కడ అన్యాయం జరిగింది, సో ఏ క్వశ్చన్స్కి తనకు మార్క్స్ అనేది ఇవ్వలేదు అని చెప్పి బాధపడ్డాడు. సో అది కరెక్టా కాదా అని చెప్పి నేను కూడా విశ్లేషించడం జరిగింది. సో అప్పుడు నాకు చాలా ఆశ్చర్యకరమైన అంశాలు అయితే నాకు ఎదురవడం జరిగింది. అందుకనే ఈ యొక్క వీడియో మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని చూడడమే కాదు, సో ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి. సో తప్పకుండా మీకు న్యాయం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో పూర్తి వీడియో చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. మీ యొక్క అప్లైన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫస్ట్ కొంచెం చూద్దాం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఎగ్జామ్ రాసిన డేట్ ఏంటంటే మనకు 27/2/2018 అనమాట. సో తను పేపర్ 2కి సంబంధించిన వాడు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించిన పేపర్ అనమాట. యాక్చువల్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అండ్ ఫైనల్ కీ అనేది సేమ్గా ఉంటుంది. సో మనకు రెస్పాన్స్ షీట్ని కనుక పరిశీలించినట్లయితే జంబ్లింగ్ అనేది క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అంటే మీకు రెస్పాన్స్ షీట్లో ఫస్ట్ క్వశ్చన్ ఉందనుకోండి, మన క్వశ్చన్ పేపర్లో అది 20th క్వశ్చన్ లేదా 30th క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు అనమాట. సో అది మీకు తెలిసే ఉంటుంది రెస్పాన్స్ షీట్ డౌన్ చేసుకున్న వారికి. సో ఇతనికి ఏమైందంటే రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్ పేపర్, అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో సో ఇది కూడా మనకు నియర్లీ సేమ్గానే ఉంది. అయితే 77 నుంచి 84 ప్రశ్నలు అనేవి చూసినట్లయితే మనకు ఈ యొక్క జంబ్లింగ్ మెథడ్లో ఇవ్వడం అనేది జరిగిందంట. సో పైనుంది కిందకి, కింద నుండి పైకి అనేది మనకు క్వశ్చన్స్ అనేది చేంజ్ చేశాడు. సో అయితే కరెక్షన్ చేసేటప్పుడు మాత్రం సేమ్ కీతోనే మనకు కరెక్షన్ చేయడం వల్ల, వాల్యుయేషన్ చేయడం వల్ల తనకు 5 మార్క్స్ అనేవి కోల్పోయాయని చెప్పడం జరిగింది. సో అది నేను కరెక్టా కాదా అనేది సరే పూర్తి విశ్లేషణ అయితే చేయడం జరిగింది. సో తను చెప్పిన ప్రాబ్లం అనేది కరెక్ట్ అనమాట. సో అది మీకు ఏ విధంగా జరిగిందని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అతను అబ్జెక్షన్ అనేది ఫస్ట్ 47 అనే క్వశ్చన్ మీద అబ్జెక్షన్ అయితే చేయడం జరిగింది. సో కై అను పదానికి ప్రకృతి అని అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న క్వశ్చన్ పేపర్లో అయితే ఉండడం జరిగింది. తన యొక్క రెస్పాన్స్ షీట్లో మాత్రం కై అనే పదానికి వికృతి అని అడిగినట్టుగా మనకు అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రకృతి వికృతి మధ్య మనకు తేడా అనేది తెలుసు. సో మనకు ఈ విధంగా చేయడం వల్ల క్వశ్చన్ మారిపోయింది అనమాట. సో అందువల్ల తనకు మార్క్ అనేది యాడ్ చేయాలని చెప్పి తను చెప్పడం అయితే జరిగింది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, అతని యొక్క క్వశ్చన్ పేపర్ అంతేకాకుండా రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్ పేపర్ అనేది 77 to 84 క్వశ్చన్స్ మాత్రమే మనకు జంబ్లింగ్ అయ్యాయి తప్ప మిగతా ఏమీ కూడా జంబ్లింగ్ అవ్వలేదు. సో అందువల్ల అతనికి ఇక్కడ కూడా 47 ఉంది, అక్కడ కూడా 47 అనేది ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రకృతి వికృతి అని డిఫరెంట్గా ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో అందువల్ల అతను మార్క్ అనేది కోల్పోయినట్లు మనకు చెప్పడం అయితే జరిగింది. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఇంగ్లీష్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ తనకు ఏ విధంగా మార్క్స్ అనేది కోల్పోయి పూర్తిగా చెప్పాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఒక పారాగ్రాఫ్ కింద మనకు ద టైప్ ఆఫ్ థింకింగ్ ఫ్యాషనబుల్ ఇన్ మెనీ కంట్రీస్ ఈజ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీనికి తగ్గ ఆప్షన్స్ అయితే మీరు చూడొచ్చు. సో దీనికి ఫైనల్ కీలో వాడు ఇచ్చిన సమాధానం చూసినట్లయితే 82 చూడండి. 82లో మనకు ఆప్షన్ 2 అనేది ఇవ్వడం అయితే సమాధానం అయితే జరిగింది. అంటే ఎడ్యుకేషన్ కెన్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అనేది సరైన సమాధానం. ఓకేనా. సో అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో అది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. సో మనకు ఎడ్యుకేషన్ కెన్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అనేది సరైన సమాధానం. ఓకేనా. సో అభ్యర్థి ఏం పెట్టాడు, అంతేకాకుండా రెస్పాన్స్ షీట్లో అతనికి సమాధానం ఏమైతే మనకు చూపించడం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న క్వశ్చన్ పేపర్ యొక్క నెంబరు, అంతేకాకుండా రెస్పాన్స్ షీట్లో తనకు ఇక్కడ చేంజ్ అయితే అయింది. సో ఇక్కడ అభ్యర్థి మాత్రం సరైన సమాధానం పెట్టాడు. ఎడ్యుకేషన్ కెన్ సాల్వ్
ఆల్ ద ప్రాబ్లమ్స్ అని సరైన సమాధానం పెట్టాడు. కానీ 77 క్వశ్చన్కి ఇక్కడ మాత్రం కీల ప్రకారంగా చూడండి, ఇక్కడ మనకు 77కి ఇక్కడ 3 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, యాక్చువల్గా సరైన సమాధానం చూసినట్లయితే మనకు 82కి మనకు చూసినట్లయితే సెకండ్ అనేది సరైన సమాధానం. సో క్వశ్చన్ అనేది జంబిలింగ్ అయినప్పటికీ వాడు సేమ్ కీతో వాల్యుయేషన్ చేయడం జరిగింది. సో అందువల్ల అభ్యర్థి అనేవాడు మనకి ఇక్కడ మార్క్ అనేది కోల్పోవడం అయితే జరిగింది. ఓకేనా, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు 83 క్వశ్చన్ అనేది చూద్దాం. సో ద రైటర్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ అని ఇచ్చాడు. సో దీనికి సమాధానం చూసినట్టయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న కీని చూద్దాం. 83కి చూడండి, 3 అనేది సరైన సమాధానం. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఈజ్ నాట్ ఎనఫ్ అనేది సరైన సమాధానం. సో ఇతనికి ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ అనేది జంబ్లింగ్ అయింది. సో దానికి వాడు ఇచ్చిన సమాధానం చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, సో అతనికి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది మనకు రెస్పాన్స్ షీట్లో మనకు 78th క్వశ్చన్ నెంబర్ రావడం జరిగింది. ఇక్కడ తనకు క్యాండిడేట్ సమాధానం చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన సమాధానం గుర్తించాడు. కానీ కరెక్ట్ ఆన్సర్ మాత్రం ఇక్కడ 4th ఆప్షన్ అనేది చూపించడం జరిగింది. యాక్చువల్గా మనకు 83 క్వశ్చన్కి ఏమని చూపించాలి, 3 ఇక్కడ చూడండి, ఆప్షన్ 3 అనేది మనకు సరైన సమాధానంగా చూపించాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఈజ్ నాట్ ఎనఫ్ అని చూపించాలి. కానీ ఇక్కడ మనకు 4th ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే 78 చూడండి, పైన మనకు 78 మనకు 4 అనే ఆప్షన్ ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజన్ అయితే అవ్వద్దు. సో మనకు రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్ పేపర్, ఇతనికి వచ్చిన క్వశ్చన్ పేపర్ అనేది దాదాపు 99% సేమ్గా ఉంది. అయితే మనకు 77 నుంచి 84 వరకు ఆప్షన్స్ అనేవి జంబ్లింగ్ చేశాడు. సో కరెక్షన్ చేసేటప్పుడు కూడా సేమ్ ఆ యొక్క క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ యొక్క కీతోనే ఈ యొక్క రెస్పాన్స్ షీట్ని కూడా కరెక్షన్ చేయడం వల్ల ఇక్కడ అభ్యర్థి అనేది మిస్ అవుతున్నాడు. సో ఇక్కడ మనం చూడొచ్చు, కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ మనకు 4th ఇచ్చాడు. సో అక్కడ చూసినట్లయితే మనకు 3rd అనే ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనకు జంబ్లింగ్ ఏదైతే అయిందో ఆ యొక్క క్వశ్చన్ పేపర్కి ఫైనల్ కీలో యాక్చువల్గా 83కి 3 అని ఇవ్వాలి. సో కానీ అక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 78 చూడండి, ఇక్కడ మనకు 4th అనేది ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కూడా మనకు అభ్యర్థి అనేవాడు ఇక్కడ మనకు మార్క్ అనేది కోల్పోవడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న క్వశ్చన్ పేపర్లోని 84 క్వశ్చన్ చూద్దాం. మాన్యువల్ వర్క్ ఈజ్ కన్సిడర్డ్ టు బి షేమ్ఫుల్ బై ద ఎడ్యుకేషన్ అన్నట్టుగా ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో దానికి వాడు ఇచ్చిన కీలో సమాధానం చూసినట్లయితే 84 చూడండి, 3 అనేది సరైన సమాధానం. అంటే దే కన్సిడర్ ఇట్ లో అనేది ఈ యొక్క ప్రశ్నకు సమాధానంగా మనకు వాడైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అభ్యర్థి తన యొక్క రెస్పాన్స్ షీట్లో ఏదైతే సమాధానం ఇక్కడ మనకు సబ్మిట్ చేయడం జరిగిందనేది చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి, సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఆన్సర్ మీరు పరిశీలించినట్లయితే సరైన సమాధానం పెట్టాడు. సో మనకు ద కన్సిడర్ ఇట్ లో అనేది మనకు సరైన సమాధానం. సో ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ అనేది చేంజ్ అయింది అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అఫీషియల్ కీలో మనకు ఏదైతే ఫైనల్ కీలో ఇచ్చాడో సో దానికి తగ్గట్టుగా తను సమాధానం పెట్టాడు. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఏదైతే క్వశ్చన్ జంబ్లింగ్ అయిందో అదే క్వశ్చన్ తాలూకు కీ అనేది మనకు ఫైనల్ కీలో ఉన్నట్టుగా కరెక్షన్ చేయడం వల్ల ఇక్కడ కూడా మనకు అభ్యర్థి అనేవాడు మార్క్ అనేది కోల్పోవడం జరిగింది. సో ఈ విధంగా కూడా తను మార్క్ అయితే కోల్పోయాడు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు 78th క్వశ్చన్ అని పరిశీలిద్దాం. 78th క్వశ్చన్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న క్వశ్చన్ పేపర్, అంతేకాకుండా మీ యొక్క రైట్ హ్యాండ్లో ఉన్న ఫైనల్ కీని పరిశీలించినట్లయితే 78కి చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆల్ యాడ్జెక్టివ్స్ అని ఇచ్చాడు. సో దీనికి 78th క్వశ్చన్ చూడండి, మనకు 78 4 అనేది ఆప్షన్ అనమాట. ఫ్యూమింగ్, ఐడియలిస్టిక్, వేరియస్ అనేది సరైన సమాధానం. సో దీనికి ఆ అభ్యర్థి ఇచ్చిన సమాధానం చూసినట్లయితే సేమ్గా ఇచ్చాడు. సో ఇక్కడ మనకు 81 క్వశ్చన్గా మనకు జంబ్లింగ్లో రావడం జరిగింది. ఫ్యూమింగ్, ఐడియలిస్టిక్, వేరియస్ అని క్యాండిడేట్ సరైన సమాధానం గుర్తిస్తే వాడు కరెక్ట్గా ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ 2 అనేది ఇచ్చాడన్నమాట. ఇక్కడ చూడండి 81 క్వశ్చన్ ని ఇక్కడ మీరు ఫైనల్ కీలో చూడండి, 81 క్వశ్చన్ చూడండి, ఆప్షన్ 2 అనేది ఇచ్చాడు. యాక్చువల్గా మనకు సరైన సమాధానం ఏమి ఇవ్వాలి, మనకు 78లో 4 అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాడు ఏం చేశాడు, 81లో ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా వాడు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు అభ్యర్థి 1 మార్క్ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు చాలా మార్క్స్ అనేవి ఇప్పటికీ మీరు చూసి ఉంటారు. సో ఒక్కసారి మీరు బాగా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ పేపర్లో ఏదైతే మనకు ఫైనల్ కీలో ఇచ్చాడో సో అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో సో దానికి ఇక్కడ ఉన్న రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్ పేపర్కి మధ్య జంబ్లింగ్ అయింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు 81 క్వశ్చన్ చూద్దాం. ఇది మీరు చూస్తున్నారు క్వశ్చన్ పేపర్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చాడో అది. సో మీ యొక్క రైట్ హ్యాండ్ వైపు ఉంది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఫైనల్ కి. సో 81 క్వశ్చన్ కి చూసినట్లయితే ద ఓల్డ్ మ్యాన్స్ వాలెట్ డాష్ లాస్ట్ మంత్ అన్నట్టుగా ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సరైన సమాధానం చూసినట్లయితే 81కి సెకండ్ ఆప్షన్ అంటే వాస్ స్టోలెన్ అనేది సరైన సమాధానం. సో దీనికి అభ్యర్థి ఏదైతే సమాధానం ఇచ్చాడో మీకు చూపిస్తాం చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అభ్యర్థి యొక్క రెస్పాన్స్ షీట్లో ఆ యొక్క 81 క్వశ్చన్ అనేది 84 క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది.
జరిగింది. సో దీనికి సరైన సమాధానం ఆ యొక్క క్యాండిడేట్ వాస్ స్టోలెన్ అని పెట్టాడు. కానీ ఇక్కడ చూసినట్టయితే కరెక్ట్ ఆన్సర్ స్టోల్ అనేది ఉంది, అంటే ఆప్షన్ 3 అనమాట. సో ఇప్పుడు మనం 81కి 84 క్వశ్చన్కి చూద్దాం. యాక్చువల్గా ఫైనల్కి మీరు రైట్ హ్యాండ్లో చూస్తున్నారు. సో 81కి వాడిచ్చిన సమాధానం ఎంత అంటే ఆప్షన్ 2 అనేది వాడు సరైన సమాధానం ఇచ్చాడు. సో ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్లో ఉన్న కీని చూడండి ఒక్కసారి. 84ని చూస్తే ఆప్షన్ 3 అని ఇచ్చాడు. యాక్చువల్గా క్వశ్చన్ అనేది సేమ్గా ఇచ్చాడు కాబట్టి సో క్వశ్చన్ జంబ్లింగ్ అయినప్పటికీ సరైన సమాధానం ఇవ్వాలి. కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ మీరు స్పష్టంగా చూస్తున్నారు. సో ఇక్కడ కూడా రెస్పాన్స్ షీట్లో ఉన్న సమాధానం ఫైనల్ కీతోని వాల్యుయేషన్ అనేది చేస్తాడనమాట. సో మనకు రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్స్ అంతేకాకుండా క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ జంబ్లింగ్ అయ్యాయి. సో జంబ్లింగ్ అయినప్పుడు సేమ్ సమాధానం అనేది మనకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకు వాల్యుయేషన్ అనేది రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్ పేపర్ని ఫైనల్ కీతో వాల్యుయేషన్ చేసేయడం వల్ల మనకు సమాధానం అనేది చాలా వరకు జంబ్లింగ్ జరిగిపోయి అభ్యర్థి 5 మార్క్స్ వరకు కోల్పోయాడు. సో ఈ విధంగా మనకు చాలా మంది జరిగింది. సో తప్పకుండా మీ యొక్క అప్లైన్ కింద కామెంట్ తెలియజేయచ్చు. సో ఈ విధంగా ఎవరైతే ప్రాబ్లం అనేది ఫేస్ చేశారో సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు అభ్యర్థి 5 మార్కులను కోల్పోవడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు పూర్తి వివరణ అయితే నేను ఇచ్చాను. అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో దానికి తగ్గట్టుగానే మనకు ఫైనల్ ఇంకోటి డిజైన్ చేశారు. అయితే మనకు రెస్పాన్స్ షీట్లో ఇచ్చినప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు అనేవి జంబ్లింగ్లో రావడం అయితే జరిగింది. సో జంబ్లింగ్ జరిగినప్పుడు ఆ యొక్క ఫైనల్ కీతో వాల్యుయేషన్ చేస్తే మరి మార్కులు కోల్పోతాం కదా. సో ఆ విధంగా మనకు ఈ యొక్క అభ్యర్థికి సో దాదాపుగా ఒకే క్వశ్చన్ పేపర్ అనేది రావడం వల్ల సో ఇతను చాలా వరకు మార్క్స్ అనేది మిస్ అయిపోయాడు. 77 నుంచి 84 వరకు అతని యొక్క క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్కి రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్స్కి సో మనకు జంబ్లింగ్ అయితే జరిగింది. కానీ రెస్పాన్స్ షీట్లో ఉన్న సమాధానాలకు మనకు ఫైనల్ కీతో వాల్యుయేషన్ చేయడం వల్ల ఆ అభ్యర్థి మనకు 5 మార్క్స్ వరకు కోల్పోవడం అయితే జరిగింది. సో ఇది మనకు మేబీ 27లో ఉన్న సో కొంతమంది అభ్యర్థులకు ఇలా జరిగి ఉండొచ్చు. సో తప్పకుండా మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో మీ యొక్క రెస్పాన్స్ షీట్ యొక్క క్వశ్చన్ పేపర్ని అండ్ ఆన్సర్ కీని అంతేకాకుండా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో దాని తాలూకు ఆన్సర్ కీని కూడా దగ్గర పెట్టుకొని సో వాల్యుయేషన్ అయితే చేసుకోండి. ఏమైనా సరే మార్క్స్ కనుక తేడా కనుక వచ్చినట్లయితే సో ఖచ్చితంగా మనం కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు కనుక పరిశీలించినట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా కంప్లైంట్ చేయాలి అనేది మనకు లేదు. కంప్లైంట్ బాక్స్లో కేవలం మనకు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని అంతేకాకుండా 24వ తారీఖున 5 క్వశ్చన్స్ ఎవరికైతే డిస్ప్లే అవ్వలేదో వారికి మాత్రమే కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి వారికి మనకు టెక్నికల్ ఇష్యూస్ పరంగా మనం కాల్ చేద్దామన్నా ఆ ఫోన్ నెంబర్స్ అనేవి పనిచేయడం లేదు. సో మనం డైరెక్ట్గా విజయవాడలో ఉన్న ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. సో అక్కడ మనకు మీరు చూసే ఉంటారు ఒక 2 వీడియోస్ అనేవి మనకు యూట్యూబ్లో చాలా వైరల్ అయ్యాయి. సో 2 లేడీస్ మనకు వారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది. సో విజయవాడ ప్రాంతీయ కార్యాలయానికి మనకు వెళ్ళారు కదా. సో అక్కడ మనకు సేమ్ మనం సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం అంత దూరం కనుక వెళ్ళకపోయినట్లయితే కనీసం పత్రికా వారికి అయినా సరే మీ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక తెలియజేసినట్లయితే వారు ఖచ్చితంగా గవర్నమెంట్ వారికి తెలియజేసే అవకాశం ఉంది. సో దయచేసి ఈ యొక్క విషయాన్ని దయచేసి అశ్రద్ధ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు బాగా యూస్ఫుల్ గా ఉంటుందని నేను అయితే ఆశిస్తున్నాను. సో మీకు కూడా ఈ విధంగా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకోండి. సో తప్పకుండా మీకు కూడా అన్యాయం కనుక ఇలా జరిగినట్లయితే తప్పకుండా ప్రజలందరికీ తెలియజేద్దాము. సో మన యొక్క ఇన్ఫర్మేషన్ వారికి తెలియజేసిన అయితే వారు కూడా రెస్పాండ్ అయ్యి మనకు మార్క్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే పొందుతారు. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.